ఒక్కసారి బైక్ తీసుకెళ్తే ఏమవుతుంది? ఇంటి దగ్గరే కదా, వెళ్ళొస్తాడులే. స్కూల్కి వెళ్ళి వెంటనే వచ్చేస్తాడు. ఫ్రెండ్స్ అందరూ బైక్ మీద వెళ్తున్నారు, మా అబ్బాయికి డ్రైవింగ్ చాలా బాగా వచ్చు, కేర్ఫుల్గానే డ్రైవ్ చేస్తాడులే. ఇలా చాలా మంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీరు మీ పిల్లాడికి బైక్ ఇస్తున్నారా లేదా తెలియకుండానే ఒక రిస్క్ ఇస్తున్నారా? ఎందుకంటే రోడ్ మీద యాక్సిడెంట్ అనేది మనం ప్లాన్ చేసుకునేది కాదు. ఒక్క సెకండ్ డిస్ట్రాక్షన్, ఒక్క సడన్ టర్న్, ఒక్క వెహికల్ అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, ఒక ఫ్రెండ్ స్పీడ్ పెంచురా అనడం, ఒక్క ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి స్టంట్లు ట్రై చేయడం, ఇవన్నీ చిన్న మిస్టేక్కి కారణం కావచ్చు. ముఖ్యంగా 18+ కాకముందే పిల్లలకి బైక్ ఇచ్చే పేరెంట్స్ ఈ విషయం మాత్రం తప్పకుండా ఆలోచించాలి. హలో అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ రోజు మనం 5 ఇంపార్టెంట్ రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, పియర్ ప్రెషర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, స్పీడ్ ఛాలెంజెస్, హెల్మెట్ నెగ్లిజెన్స్ అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్, పేరెంట్స్ చెప్పే మాట ఏంటి? మా పిల్లాడికి డ్రైవింగ్ వచ్చు. అవును, ఒక చైల్డ్ బైక్ బ్యాలెన్స్ చేయగలుగుతాడు, యాక్సిలరేటర్ కంట్రోల్ చేయగలుగుతాడు, బ్రేక్ కూడా వేయగలుగుతాడు, టర్న్ తీసుకోగలుగుతాడు అంటే అతనికి బైక్ నడపడం వచ్చని అనిపిస్తుంది. కానీ బైక్ నడపడం రావడం వేరు, రోడ్ మీద రెస్పాన్సిబుల్ గా డ్రైవ్ చేయడం వేరు. ఇది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఒక ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ కూడా రోడ్ మీద ప్రతి సిచ్యువేషన్ ని ప్రెడిక్ట్ చేయలేడు. మరి ఇంకా పూర్తిగా మెచ్యూరిటీ డెవలప్ అవుతున్న ఏజ్ లో మీ పిల్లాడి ప్రతి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తాడు చెప్పండి? మీ చైల్డ్ బైక్ మీద వెళ్తున్నాడు, ఒక బైక్ సడన్లీ అతని ముందుకు వచ్చింది. ఏం చేయాలో వెంటనే డిసైడ్ చేయాలి. అవునా? బ్రేక్ వేయాలా, ఇంకో టర్న్ తీసుకోవాలా, వెహికల్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, వెనక ఇంకో వెహికల్ ఉందా? ఇలాంటి డిసిషన్స్ కొన్ని సెకండ్స్ లో తీసుకోవాలి. ఇక్కడ కేవలం డ్రైవింగ్ స్కిల్స్ కాదు చూడాల్సింది, జడ్జ్మెంట్, పేషెన్స్ ఉండాలి, రిస్క్ అవేర్నెస్ తెలియాలి, సెల్ఫ్ కంట్రోల్ కూడా అవసరమే. అందుకే నా పిల్లాడికి బైక్ నడపడం వచ్చు అనే ఒక్క రీజన్తో అతను రోడ్ మీద సేఫ్గా డ్రైవ్ చేస్తాడని అనుకోకండి. రీజన్ నెంబర్ 1, ఇప్పుడు మొదటి మేజర్ ప్రాబ్లం ఏంటి? పియర్ ప్రెషర్. టీనేజ్ ఏజ్లో ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, మీరు కూడా టీనేజ్ నుంచే వచ్చారు. ఒక ఫ్రెండ్ దగ్గర బైక్ ఉంది, ఇంకొక ఫ్రెండ్ దగ్గర బైక్ ఉంది. అప్పుడు మీ చైల్డ్ ఇలా అనుకోవచ్చు, అందరి దగ్గర బైక్ ఉంది, నా దగ్గర ఎందుకు లేదు అని. ఫ్రెండ్స్ అందరూ బైక్ మీదే వస్తున్నారు, నేను కూడా వాళ్ళతోనే వస్తాను, నన్ను చిన్న పిల్లల్లా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు మీరు? ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు పేరెంట్స్కి ఇది సింపుల్ రిక్వెస్ట్ లాగా అనిపించవచ్చు. కానీ చైల్డ్కి ఇది బిలాంగింగ్ గురించి. నా ఫ్రెండ్స్ గ్రూప్స్లో నేను కూడా ఈక్వల్గా ఉండాలి అనే ఫీలింగ్. అందుకే పేరెంట్స్గా ప్రతి టైం నో, నేను వద్దని చెప్పాను కదా అని మాత్రమే చెప్పకండి. రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు నో చెప్తున్నారో. మీ చైల్డ్కి ఇలా చెప్పండి, ఫ్రెండ్స్ బైక్ మీద వెళ్తున్నారు కాబట్టి నువ్వు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు బెటా. నీ సేఫ్టీ కోసం నేను ఈ డిసిషన్స్ తీసుకుంటున్నాను. ఇది నీ మీద నాకు ట్రస్ట్ లేదని కాదు, నీ లైఫ్ మీద నాకు రెస్పాన్సిబిలిటీ ఉందని. ఇలాంటి డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేరెంట్స్ చెప్పే నోకి రీజన్ అర్థమైంది అనుకోండి, ఆ చైల్డ్ అనేది రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు రెండో మేజర్ ఇష్యూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ సోషల్ మీడియా అండి. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే బైక్ రీల్స్, స్పీడ్ వీడియోస్, స్టంట్స్ వీడియోస్, మాడిఫైడ్ బైక్స్, ఎగ్జాస్ట్ సౌండ్స్ ఉంటాయి, స్లో మోషన్ షాట్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ చీరింగ్ ఉంటుంది, థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, లైక్స్, కామెంట్స్. ఇవన్నీ పిల్లలకి చాలా ఎక్సైటింగ్ గా కనిపిస్తాయి కదా. కానీ ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. రీల్ మనకి రిస్క్ చూపించదు. ఒక టీనేజర్ బైక్ మీద 100 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నాడు, అలాంటి వీడియో కనిపిస్తుంది. కానీ ఆ వీడియో షూట్ చేసే ముందు ఎంత ప్రాక్టీస్ చేస్తాడో ఆ పర్సన్, అది లీగలేనా కాదా, ఆ పర్సన్ కి హెల్మెట్ ఉందా, ఆ రోడ్ సేఫేనా, వీడియో తర్వాత ఏం జరిగింది, ఇవేమీ మనకు తెలియవు. మనకు కనిపించేది ఒకటే, ఓన్లీ 15 సెకండ్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్. కానీ పిల్లల బ్రెయిన్ దాన్ని ఇలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. వావ్, ఇదే కూల్నెస్. అక్కడే ప్రాబ్లం మొదలవుతుంది. అందుకే పేరెంట్స్, పిల్లలు బైక్ రీల్స్ చూస్తున్నారని మాత్రమే ఫోన్ తీసేసుకుంటే ఇక మీదట ఇన్స్టాగ్రామ్ లేదు అని చెప్పడం కంటే వాళ్ళతో ఒక కాన్వర్సేషన్ చేయండి, మాట్లాడండి. ఒక రీల్ చూపించి అడగండి, ఈ వీడియోలో నీకు కనిపిస్తున్న రిస్క్ ఏంటి, అతను హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది బెటా, ఇది రియల్ లైఫ్ లో ట్రై చేయడం సేఫ్ అనుకుంటున్నావా? ఇలాంటి క్వశ్చన్స్ అడగండి. భయం కంటే అవేర్నెస్ పెంచండి. మూడో విషయం, స్పీడ్ ఛాలెంజ్. టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ లో కూడా ఈ పియర్ ప్రెషర్ వల్ల రిస్కీ రైడింగ్స్ జరగచ్చు. ఒక ఫ్రెండ్ అంటాడు, రేస్ చేద్దామా అని. ఇంకోటి అంటాడు, నీ బైక్ స్పీడ్ ఎంత వెళ్తుంది, ఏంటి భయపడుతున్నావా, కమ్ ఆన్, ఇంతే. అప్పుడు ఛాలెంజ్ మొదలవుతుంది. ఇక్కడ ప్రాబ్లం బైక్ కాదు, ప్రాబ్లం డెసిషన్ మేకింగ్.
ఒక చైల్డ్కి నో చెప్పడానికి కాన్ఫిడెన్సే లేకపోతే ఫ్రెండ్స్ ప్రెషర్లో డేంజరస్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అందుకే పేరెంట్స్ ఒక సింపుల్ స్కిల్ని నేర్పించండి మీ పిల్లలకి ఈ రోజు నుంచి. హౌ టు సే నో. మీ చైల్డ్కి ప్రాక్టీస్ చేయించండి. ఇది ఫ్రెండ్ రేస్ చేద్దామా అన్నప్పుడు చైల్డ్ నో బ్రో నాకు రేస్ అవసరం లేదు అని చెప్పగలగాలి. ఫ్రెండ్ భయపడుతున్నావా అని అంటే చైల్డ్ భయపడడం కాదు, నాకు సేఫ్గా రైడ్ చేయాలి. మళ్ళీ ఫ్రెండ్ అంటాడు కమ్ ఆన్ అని, అప్పుడు మీ చైల్డ్ మీరు వెళ్ళండి నేను వస్తాను. ఇలాంటి ప్రాక్టీస్ చేయించండి. ఈ చిన్న విషయం అనుకోవచ్చు ఇది, కానీ పియర్ ప్రెషర్కి నో చెప్పగలిగే చైల్డ్ చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి అవాయిడ్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు 4th పాయింట్, హెల్మెట్ నెగ్లిజెన్స్. చాలా సింపుల్ క్వశ్చన్స్. ఇంటి దగ్గర వెళ్తున్నాను కదా, జస్ట్ 5 minutes అంతే, షాప్ వరకు మాత్రమే, హెల్మెట్ అవసరం లేదు. మన ఇంటి దగ్గర యాక్సిడెంట్స్ జరగవనే రూల్ ఏం లేదు కదా. ఒక చిన్న డిస్టెన్స్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ రావచ్చు. అందుకే హెల్మెట్ అనేది పోలీసుల కోసమో ట్రాఫిక్ ఫైన్ల కోసమో కాదు, మన లైఫ్ కోసం. ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్, మీరు మీ చైల్డ్కి హెల్మెట్ పెట్టుకో అని చెప్పి మీరు మాత్రం హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తే చైల్డ్ మీ మాట కంటే కూడా మీ బిహేవియర్ని ఫాలో చేస్తాడు. కాబట్టి చిల్డ్రన్ సేఫ్టీ స్టార్ట్స్ విత్ పేరెంట్స్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. మన చైల్డ్కి బైక్ ఎందుకు ఇస్తున్నాం? స్కూల్కి వెళ్ళడానికి, ట్యూషన్కి వెళ్ళడానికి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి, మనకి టైం సేవ్ అవ్వడానికి, మన పని తగ్గించుకోవడానికి. కొన్నిసార్లు మన కన్వీనియన్స్ కోసం కూడా పిల్లలకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తూ ఉంటాం. నువ్వు ట్యూషన్కి వెళ్ళిపో, నువ్వు స్కూల్కి వెళ్ళిపో, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నాకు టైం లేదు. అలా గ్రాడ్యువల్లీ బైక్ అనేది ఒక కన్వీనియన్స్ నుంచి నెసెసిటీ లాగా మారిపోతుంది. కానీ పేరెంట్స్గా మనం ఒక క్వశ్చన్ అడగాలి, నా చైల్డ్కి నిజంగా బైక్ అవసరమా, లేక మన ఫ్యామిలీ కన్వీనియన్స్ కోసం మనం బైక్ ఇచ్చేస్తున్నామా? ఎందుకంటే పేరెంటింగ్ అంటే ప్రతి ప్రాబ్లంకి ఈజియెస్ట్ సొల్యూషన్స్ ఇవ్వడం కాదు, కొన్ని సిచ్యువేషన్స్లో సేఫ్ సొల్యూషన్స్ ఇవ్వడం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇండియాలో సాధారణంగా మోటార్ వెహికల్ లైసెన్స్ పొందడానికి మినిమం ఏజ్ 18 years. అదందరికీ తెలుసు. లిమిటెడ్ ఎక్సెప్షన్స్ ఉన్నప్పటికీ కూడా మైనర్ చైల్డ్ పబ్లిక్ రోడ్ మీద మోటార్ బైక్స్ నడపడం నార్మలైజ్ చేయడం అనేది పేరెంట్స్ అవాయిడ్ చేయాలి. రీసెంట్ రిపోర్టింగ్లో నాగ్పూర్లో మైనార్స్కి డ్రైవింగ్ చేయనిచ్చిన పేరెంట్స్పై FIR నమోదైన విషయం కూడా అటెన్షన్ తీసుకొస్తుంది. అందుకే నా పిల్లాడికి డ్రైవింగ్ వచ్చులే అనేది ఒక్కటే చూడకండి, నా చైల్డ్ లీగలీ ఎలిజిబులా కాదా, సేఫ్గా డ్రైవ్ చేయడానికి మెచ్యూరిటీ ఉందా లేదా, ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తాడా లేదా, అలాంటి రెస్పాన్సిబిలిటీ ఫాలో అవుతాడా లేదా అన్నది కూడా మీరు ఆలోచించాలి. అయితే పేరెంట్స్ ఏం చేయాలి? 5 simple రూల్స్. రూల్ నెంబర్ 1, 18 years ప్లస్ కాకముందే మోటార్ బైక్ ఇవ్వకండి. రూల్ నెంబర్ 2, రోడ్ సేఫ్టీ గురించి చిన్నప్పటి నుంచే టీచ్ చేయండి, నేర్పించండి. రూల్ నెంబర్ 3, సోషల్ మీడియాలో కనిపించే రిస్కీ రైడింగ్ ని బ్లైండ్లీ ఇమిటేట్ చేయకూడదని చెప్పండి. రూల్ నెంబర్ 4, ఫ్రెండ్స్ ప్రెషర్ కి నో చెప్పడం నేర్పించండి. రూల్ నెంబర్ 5, 18 years వచ్చిన తర్వాత కూడా లైసెన్స్ ప్లస్ ప్రాపర్ ట్రైనింగ్ ప్లస్ హెల్మెట్ ప్లస్ రెస్పాన్సిబుల్ రైడింగ్ అన్ని మ్యాండేటరీ హ్యాబిట్స్ గా డెవలప్ చేయండి. ముఖ్యంగా బైక్ ఉంటేనే పెద్దవాడివి అనే మైండ్ సెట్ కాకుండా రెస్పాన్సిబుల్ డెసిషన్స్ తీసుకుంటేనే మెచ్యూర్ అనే మైండ్ సెట్ ని ఇవ్వండి. పేరెంట్స్, మన పిల్లలకి బైక్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారన్నది మనకి అనిపించవచ్చు. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వచ్చు. మనకు కూడా ఏమనిపిస్తుంది, నా చైల్డ్ పెద్దవాడు అయ్యాడు అనే హ్యాపీనెస్ రావచ్చు. కానీ ఒక్కసారి మనల్ని మనమే అడుగుదాం, నా చైల్డ్కి బైక్ ఇప్పుడే అవసరమా, లేక నా చైల్డ్ సేఫ్గా ఇంటికి తిరిగి రావడమే నాకు ముఖ్యమా? ఎందుకంటే బైక్ కొనడం మళ్ళీ కూడా కొనొచ్చు, ఒక రైడ్ని పోస్ట్పోన్ కూడా చేయొచ్చు, ఒక ఫ్రెండ్స్ ప్రెషర్ని ఇగ్నోర్ కూడా చేయొచ్చు, కానీ ఒక లైఫ్ని రీప్లేస్ చేయలేరు. అందుకే గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, మీరు అనుకోవచ్చు బైక్ మాత్రమే ఇస్తున్నామని. నో, మీరు రిస్క్ ఇస్తున్నారు. లవ్ అంటే ప్రతి కోరిక తీర్చేసేయడం కాదు, కొన్నిసార్లు ఆగి నో బికాజ్ ఐ లవ్ యూ అని చెప్పడం కూడా లవ్వే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే 18 years ప్లస్ కాకముందే పిల్లలకి బైక్ ఇస్తున్న పేరెంట్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఆ పేరెంట్స్కి కూడా తెలియదు కదా పాపం. ఇలాంటి ప్రాక్టికల్ పేరెంటింగ్, చైల్డ్ సేఫ్టీ అండ్ రెస్పాన్సిబుల్ పేరెంటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన పిల్లలు ఫాస్ట్గా గ్రో అవ్వాలని అనుకుంటాం, కానీ అన్సేఫ్గా కాదు. మీ ఇంట్లో ఒక టీనేజ్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కమెంట్లో తెలపండి. అలాంటి ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్ కావాలంటే నేను ఆల్రెడీ అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టర్ అనే కోర్స్ని డిజైన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇప్పుడే వెళ్ళి రిజిస్టర్ చేసుకొని వీడియోస్ చూసి నేర్చుకోండి.
మీ టీనేజర్ ప్రాబ్లమ్స్కి ప్రతి సొల్యూషన్ అక్కడ ఉంటుంది. మీకు ఇంకా టీనేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటే ఇక్కడున్న నంబర్కి కాల్ చేసి మీరు 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో జస్ట్ మీరు మాత్రమే చూసి మన పిల్లలే సేఫ్గా ఉండడం ముఖ్యం కాదు, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క చైల్డ్ సేఫ్గా ఉండడం మన రెస్పాన్సిబిలిటీ. అందుకే టీనేజ్ ఉన్న ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇది షేర్ చేసి అవేర్నెస్ పెంచండి. ఇంకో యూస్ఫుల్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.